హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? సాయి కొండల్, నల్గొండ. అంతా క్షేమని కోరుకుంటున్నాను. సో ఈ ఎండాకాలంలో ఎండలు బాగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే పేరెంట్స్. పేరెంట్స్ మన స్కూళ్ళల్లో చాలామంది మంచిగా అంటే మంచి స్కూల్ చూసుకొని చదివిస్తున్నారు. వెరీ గుడ్. బట్ అలానే మన యొక్క పిల్లల యొక్క విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళలో ప్రవర్తన ఏ రకంగా ఉన్నది అనేది మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి పేరెంటు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదో ఒక పని పైన ధ్యాస పెట్టేసి తన పిల్లవాడి గురించి చాలా వరకు జాగ్రత్త తీసుకోలేకపోతున్నారు. అది చాలా రకమైన బాధాకరమైన విషయం. ఇంకోటి విషయం ఏంటంటే, మనం వేలు ఫీజులు కట్టేస్తున్నాం. ఆ వేలు ఫీజులు కట్టిన తర్వాత స్కూల్కి వెళ్ళేసి రిపోర్ట్లో మంచి మార్కులు రాకపోతే వాళ్ళని నిందిస్తుంటాం. ఇది న్యాయం అనిపిస్తుందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రైతైనా ఒక ఉద్యోగస్తుడైనా ప్రతి ఒక్కరు కంపల్సరిగా చేసే పని ప్రతిరోజు, ఫర్ ఎగ్జాంపుల్ రైతు అయితే తన పంట పొలం ఎలా ఉంది అనేది రోజు చూసుకుంటూ ఉంటాడు కదా. ఓకే, అదొక ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి రోజు ఎంప్లాయీ అయితే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అయిపోయి తన బాస్ ముంగల ఎక్కువ మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతో తను లీనమైపోతాడు. తన కుటుంబాన్ని, తన పిల్లల్ని అందరినీ మర్చిపోయి తన ఆఫీస్లో పనిలో లీనమైపోతాడు. సో వీరిద్దరూ కూడా తన పిల్లల పైన మక్కువ పెంచుకుంటారు. దేని మీద పెంచుకుంటారు? పిల్లల యొక్క గారాబాలని, వాళ్ళకు కావాల్సిన ప్రతీదీ అప్పు తెచ్చినా సరే కంపల్సరీ తీసుకొచ్చిస్తారు. కానీ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళు ఏనాడు కూడా అడగరు. ఇక్కడ సంతకం పెట్టు అంటే అక్కడ సంతకం పెట్టేస్తారు. స్కూల్లో మీటింగ్ రా అన్నా రారు. పేరెంట్స్ మీటింగ్ అన్నా అబ్బో, పేరెంట్స్ మీటింగ్ పెట్టే దేనికోసం? డబ్బుల కోసం. శాలరీ రాలేదు, మళ్ళీ వస్తాం. డబ్బులు ఇంట్లో ధాన్యం అమ్మలేదు, వచ్చిన తర్వాత ఇస్తా. ఇలా అనేక రకాల సాకులు చెప్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటున్నా అంటే, మనం ఈరోజు పే చేయకపోవచ్చు, బట్ లాస్ట్ ఇయర్ ఎండింగ్లో కంపల్సరీ చేయాలి. ఓకే, ఈ ఇయర్ చేయలేదు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అప్పుడు కూడా వదిలిపెట్టారు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, పేరెంట్స్లారా. అందుకని అంటే పంట పొలానికి ఎలా వెళ్తున్నామో, మన బాస్ దగ్గర ఎలా మంచి పేరు కొట్టేయాలని ఆలోచిస్తున్నామో, అలానే మన పిల్లవాళ్ళు ఎలాంటి ప్రవర్తనలో మార్పు వచ్చింది రాలేదు, చదువులో వచ్చిందా రాలేదా, యాక్టివిటీలో వచ్చిందా రాలేదా, ఆటలో పాటలో ఉన్నా లేదా అనేది ప్రతిదీ మనం అబ్జర్వేషన్లో పెడుతూ ఉండాలి. ఆ రోజు 5 నిమిషాలు స్కూల్లో ఏం జరుగుతుంది, ఏ టీచర్ ఎలా ఉన్నారు, మీకు ఏ టీచర్ అంటే ఇష్టము, ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టము, అదే ఎందుకు ఇంట్రెస్ట్, ఇది ఎందుకు కాదు అని మనం అడగాలి. అడగకపోతే పిల్లవాడికి మా ఇంట్లో ఏం అడగరు. నేను ఏం చెప్తుంది గ్రేట్, నేను చెప్పింది వేదం అంతే, దాంట్లో మార్పు లేదు అని పిల్లవాడు ఇప్పటి నుంచే కాళ్ళ దగ్గర వేసుకొని తిరుగుతుంటాడు. ఆ టైం వచ్చినప్పుడు అదే బాబు నాన్న అది కాదు నానంటే, నీకు తెలదు పో డాడీ, నీకు తెలదు పో మమ్మీ, పో వంటగదిలోకి పో, రెండే మాటలు అంటాడు. అప్పుడు నీకు చాలా బాధ చేస్తుంది. ప్రతి ఒక్కరు చెప్తారు కూడా పేరెంట్స్కి మీ పిల్లలు మీరు ఏం చేస్తున్నారు, మీ పిల్లల్ని అబ్జర్వేషన్ పెట్టండి అని ప్రతీదీ చెబుతూ ఉంటే, ఎవడో చెప్తే అప్పుడు పోయి చూసుకుంటే అప్పటికీ చేజారిపోతుంది. అప్పుడు అనుకుంటే ఉపయోగం లేదు. సో మనం ఫస్ట్ పంట పొలాల్లో విత్తనాలు వెళ్ళినప్పుడు ఏ రకంగా ఇంట్రెస్ట్గా వెళ్తున్నామో అదే ఇంట్రెస్ట్తోని బళ్ళె జరిపిన కానించి ప్రతి మీటింగ్కి అటెండ్ అవ్వాలి, ప్రతి టీచర్ సబ్జెక్ట్ టీచర్ని కలవాలి. ఫీజు కౌంటర్ కాడ పోయి ఫీజు కట్టేసినా వచ్చేసినా కాదు, ప్రతి సబ్జెక్ట్ టీచర్ని కలవండి. కలిసి మాలో మా పిల్లవాళ్ళలో ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చాయి, ఇంకేమైనా మేము చేయాలా, దాన్ని ప్రశ్నేయండి, రిపోర్ట్ అడగండి. చదువు రాకపోయినా పర్లేదు, క్రమశిక్షణలో బాగుండాలి, ఫుల్ ఇన్ఫామ్లో వస్తున్నా లేదా, టైం పంచువాలిటీ ఉందా లేదా, అది అడగండి. అలా తెలుసుకుంటునే ఇప్పటి నుంచే జాగ్రత్తలు మనం పాటిస్తే
వాడికి కూడా తెలుస్తుంది, ఇంటికి పోతే మా నాన్న మా అమ్మ నా గురించి కేర్ ఎక్కువ తీసుకుంటారు, బడికి వస్తే మా పంతులు బాగా కేర్ తీసుకుంటున్నారు. సో వేరే ఆప్షన్ లేదు, తప్పకుండా చదవాలి, తప్పకుండా ఏదో నేను సాధించాలి అన్న కాన్సెప్ట్ వాళ్ళలో మన రేకెత్తి పంచాలి. నువ్వు గ్రేట్రా, నువ్వు సూపర్రా, నువ్వు కేకరా, నువ్వే రాజురా అని నువ్వు వాడిని ఎప్పుడైతే ఎంకరేజ్మెంట్ చేస్తావో వాడు దాని మీద గ్రిప్పు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. టీచర్ల కాడికి పోయి ప్రశ్నలు వేయడానికి భయం ఆందోళన లేకుండా చేసుకుంటారు. సో ఈ రోజులలో కంపల్సరిగా ఆట పాటలతో ఉన్నటువంటి పాఠశాల మనకు చాలా ముఖ్యం. అనేక రకాల జబ్బులు రోగాలు అవి వస్తున్నాయి. కొద్దిసేపన్నా ఆట ఆడుకుంటే శరీరం అలసిపోతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, మనలో ఉన్న రక్త కణాలు బాగా యాక్టివ్గా పనిచేస్తుంటాయి. 24 గంటలు చదువు అంటే వేగాలు ఉండవు. కాబట్టి దయచేసి జరిగిపోయిందో జరిగిపోయింది, ఇక నుంచి అయినా తను రోజు ఏం రాస్తున్నాడు ఏం చదువుతున్నాడు గమనించండి. నాకు రాదు చదువు, నాకు రాక నేను బడి పంపిస్తున్నా అన్నది పిల్లవాడి ముంగల చెప్పొద్దు, మీరు అనుకోవద్దు. భార్యాభర్తలు ఇద్దరు కూడా తగులాడుకోవద్దు పిల్లవాడి ముంగల, బూతుమార్లు అనుకోవద్దు. అవి అనుకున్న బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిన ఆటోమేటిక్గా పిల్లవాడు నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు నా చిన్న విన్నపాన్ని దాన్ని ఏది చేసినా సరే మీరు కోప్పడ్డా తిట్టుకున్నా నో ప్రాబ్లం, కానీ ఒక్కసారి మీరు ప్రశ్న వేసుకోండి, నేను చెప్పేది కరెక్టా కాదా. ఒకవేళ కరెక్ట్ అయితే పాటించండి, తప్పైతే దాన్ని వదిలేయండి. ఓకే, సాయి కొండల్, మళ్ళీ ఒకసారి కలుద్దాం. బాయ్.